లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. సమస్తమైన ఆదరణ అనగానే పస్తులు ఉన్నవాడికే ఆకలి విలువ అర్థమవుతుంది, ఆ భోజనం యొక్క రుచి అర్థమవుతుంది. కష్టంలో ఉన్నవాడికే ఈ పదం బహుపరిచయమైన పదం. ఆ పదం పేరే ఆదరణ. మనము మానవ జీవితం అంటేనే ఆయా కష్టంలో గుండా వెళ్ళడం, ప్రతి దినము ఒక్కొక్క పోరాటం ఎదుర్కోవాల్సిందే. అయితే క్రీస్తుల్లో ఉన్న వారి యొక్క జీవితము వేరుగా ఉంటుంది, క్రీస్తుల్లో లేని వారి జీవితము వేరుగా ఉంటుంది. మనం క్రీస్తుల్లో లేకపోతే, మన ఆదరణకర్త ప్రభు అని మనం గుర్తించకపోతే, మనకు వచ్చిన కొద్దిపాటి శ్రమలనే చూసి భయపడిపోయి తొలగిపోయి, మనకు ఉండవలసి ఏ ప్రణాళికతో అయితే మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ ప్రణాళికకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అనగా కొంచెం శ్రమ రాగానే మన ప్రాణం తీసివేసుకోవడం, లేకపోతే పారిపోవడం, లేకపోతే ఇది నా చేత కాదు అని ఒక వైపరీత్యంగా ప్రవర్తించడం. ఇవన్నిటి కొరకు కాదు. అదే శ్రమ క్రీస్తుల్లో ఉండి మనకొస్తే మనము ఆ భాగం గుండా, ఆ ప్రయాణంలో వెళ్ళడానికి ప్రభు మనకెంతో ధైర్యాన్ని ఇస్తాడు. తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు. మన కష్టంలో ఉన్నప్పుడు మనకు ఒక ఆశను చూపిస్తాడు. ఇక నీకు ఆశ లేదే అనే పరిస్థితులలో తన యొక్క కృపను నీకు మెండుగా కుమ్మరిస్తాడు. ఒకవేళ నీవు కూడా క్రీస్తుల్లో ఉండి ఏదైనా శ్రమ అనుభవిస్తున్నావంటే ప్రభు నీ పక్కనే ఉన్నాడు, నీ దగ్గరలో ఉన్నాడు అని మర్చిపోవద్దు. నీ వాక్యము తెరిచి, నీ బైబిల్ తెరిచి, నీ దినభాగం పట్టుకొని అక్కడ నువ్వు చదవడం మొదలు పెడితే, ఆయన మాట మనిషి మాట వంటిది కాదు. ఆయన మాట దేవుని మాట. ఎంత గంభీరమైన మాట అంటే, నువ్వు ఆ సమయానికే నీ కష్టము పటాపంచలైపోతాయి, నీ దుఃఖము తుడవబడుతుంది, నువ్వు ఒక నూతనమైన ఆదరణ చేత ఆదరించబడతావు. ఒకవేళ నువ్వు కూడా అదే స్థితిలో ఉంటే దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నిన్ను ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన పేరే ఆదరణకర్త. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆదరణ లేక మా స్థితి దేవా కొట్టుకుమిట్టుకులాడుతున్నాయి. దేవా, ఇటు స్థితిలో మమ్మల్ని ఆదరించు మనుషులు లేరు, ఆదరించు ఒక రక్త సంబంధులు లేరు. కానీ దేవా, నువ్వైతే ఆదరించే దేవుడవని, నీ వాక్కును పంపి మమ్మల్ని ఆదరించే దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.